ట్రాన్స్జెండర్స్ 41 రోజులు ఒక చీకటి గదికి ఎందుకు పరిమితం అవుతారు? ట్రాన్స్జెండర్స్ చనిపోతే అర్ధరాత్రి సమయంలో ఎవ్వరు చూడకుండా నిశ్శబ్దంగా ఎందుకు అంత్యక్రియలు జరిపిస్తారు? ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల చాలా వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ట్రాన్స్జెండర్స్ మన సమాజంలో ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు భరించి బలమైన అర్ధనారీశ్వరుడిగా పిలువబడతారు. సో జనరల్ గా పుట్టిన తరువాత నార్మల్ గా మగవారిలానే ప్రవర్తిస్తారు. కానీ రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ వారి బాడీలో, వారి ప్రవర్తనలో చేంజెస్ రావడం వారు గమనిస్తారు. ఆడపిల్లలా రెడీ అవ్వాలని అనిపిస్తుంది. నడిచే నడక నుంచి మాట్లాడే మాట వరకు ప్రతి ఒక్కటి కూడా ఆడపిల్ల మాదిరిలా ఉండాలనుకుంటారు. కొంతమంది ధైర్యం చేసి ఇంట్లో చెప్పడానికి చూస్తారు. అర్థం చేసుకున్న కుటుంబం అయితే దానికి అంగీకరిస్తారు. అర్థం చేసుకున్న కుటుంబం అయితే వారి ప్రవర్తన చూసి దారుణంగా హింసిస్తారు. మరికొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా కాదు, ఇలా నీ భవిష్యత్తు మారిపోతుంది, సో చూసుకో అంటూ వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారి ప్రవర్తన, వారి తీరు అంతా కూడా కంప్లీట్ గా ఒక అమ్మాయిలా మారిపోవాలనిపిస్తుంది. సో అందుకు గాను చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయి బయటికి వెళ్ళిపోతారు. అయితే ఈ ట్రాన్స్జెండర్స్ కు ఒక గురువు ఉంటారు. సో ఆ గురువు దగ్గర వీరు ఎందుకు ట్రాన్స్జెండర్ గా మారాలనుకుంటున్నారో క్లియర్ గా వివరిస్తారు. అంతేకాదు వారు వెళ్ళి మారిపోతాను అంత వేగంగా మారిపోవటానికి కుదరదు. వారిని కొద్ది రోజులు గమనిస్తారు. ఆ తరువాత అన్నిటినీ సిద్ధం చేస్తారు. చాలా సర్జరీలు ఉంటాయి. అది వాళ్ళకి అనుకూలమైన రీతిలో సర్జరీ చేయించుకుంటారు. అయితే సర్జరీ అయిన తర్వాత వారు ఏం చేస్తారంటే ముర్గీమాత అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు. సర్జరీ అయిన తర్వాత 41 రోజులు ఒక రూమ్ లో ఉండవలసి ఉంటుంది. అలానే వారికంటూ కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే అబ్బాయిలు ముఖం కూడా చూడకూడదు, టీవీ చూడకూడదు, మొబైల్ ఫోన్స్ చూడకూడదు, కేవలం ట్రాన్స్జెండర్స్ ముఖాలు మాత్రమే చూడాల్సి ఉంటుంది. మర్గీమాత అమ్మవారిని స్మరిస్తూ 41 రోజులు చాలా నిష్టగా ఉంటారు. అలానే వారికి కొన్ని మంగళ స్నానాలు ఉంటాయి. అంటే 11వ స్నానం, 21వ స్నానం, 31వ స్నానం, ఇలా మంగళ స్నానాలు అన్ని కూడా చేస్తూ ఉంటారు. అవి కూడా వారి తోటి ట్రాన్స్జెండర్స్ అవి చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎవరికైతే సర్జరీ జరిగిందో మర్గీమాత అమ్మవారి ముందు పూజ జరిపిస్తారు. అమ్మవారికి ఫుల్ గా నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఫ్రూట్స్, స్వీట్స్, పిండి వంటలు, ఇంకా రకరకాలైనటువంటి నైవేద్యాలన్నీ సమర్పిస్తారు. సో వారికి మంగళ స్నానాలు అయిన తర్వాత గ్రీన్ బట్టలు ధరిస్తారు. వారికి గాజులు, పట్టీలు ప్రతి ఒక్కటి కూడా వారు ఎవరి దగ్గరైతే ఉంటున్నారో అక్కడ తల్లి అంటూ ఉంటారు. సో వారికి ప్రతి ఒక్కటి కూడా ఆ తల్లి గారే చేస్తారు. వారే స్వయంగా రెడీ చేస్తారు కూడా. అయితే వారికి గురువు ఉంటారు. సో ఆ గురువుతో వారికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి అంటే ఒక రకంగా అది ఒక రూల్ అని చెప్పవచ్చు. నార్మల్ గా ఆడవారికి మంగళసూత్రం ఎలానో వారికి లచ్చతాడు అనేది ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ఏం చేస్తారంటే సో దాన్ని వారి మెడలో కడతారు. కాళ్ళకు మెట్టులు కూడా పెడతారు. సో వారి తెలుగు చీర కొంగులో కొబ్బరికాయను పెట్టి ఒడి బియ్యాన్ని నింపుతారు. తలపైన పాల బిందుల్ని ఏర్పాటు చేస్తారు. గంగాదేవికి పూజ జరిగిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినంత వరకు కళ్ళు మూసుకొని ఉండాల్సి ఉంటుంది. ఇంటికి వచ్చి మర్గీమాత అమ్మవారి ముఖం చూసినంత వరకు కూడా వారు కళ్ళు మూసుకొని ఉంటారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా అర్ధరాత్రి మాత్రమే జరుగుతుంది. వారి తలపైన ఉన్న పాల బిందుల్ని చెరువులు అంటే గంగాదేవికి సమర్పిస్తారనమాట. అయితే ఒడిబియ్యం కట్టారు కదా, దాన్ని కూడా గంగాదేవికి సమర్పిస్తారు. గంగాదేవికి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా వారి కళ్ళు మూసుకొని చేస్తారు. కళ్ళు తెరవటానికి ఏ మాత్రం వీలు లేదు. సో ఈ పూజ అంతా జరిగిన తర్వాత వారు ఏం చేస్తారంటే సో మర్గీమాత అమ్మవారి దగ్గర కళ్ళు తెరిచి వారి గురువు ఎవరైతే ఉంటారో వారి ముఖాన్ని చూస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నిష్టగా జరుగుతుంది. సో ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు నైవేద్యం ఏదైతే పెడతారో అక్కడ ఉండే ఫ్రూట్స్ అన్ని కూడా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. కళ్ళు మూసుకొని ఏ ఫ్రూట్ అయితే దొరుకుతుందో అది ఏదైనా కావచ్చు, అరటిపండు, కొబ్బరికాయ ఏదైనా కావచ్చు, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అది 1 సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, తిరుగు పూజ అంటూ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ ఆ ఫ్రూట్ ని తెస్తారనమాట. అయితే వారి గురువు చేత పెళ్లి జరిపిస్తారు. సో ఆ రకంగా కొత్తగా వచ్చిన ఈ ట్రాన్స్జెండర్ కి వారిలో కలుపుకుంటారు అనమాట. వారి కమ్యూనిటీలో చాలా సాంప్రదాయాలు, చాలా పద్ధతులు ఉంటాయి. వాటన్నిటిని అనుగుణంగా దాన్ని ఆచరిస్తారు. అది కూడా ఎంతో నిష్టగా. అయితే ట్రాన్స్జెండర్ చనిపోయిన తరువాత కూడా చాలా ఆచారాలు ఉంటాయి. సో వారు మరణించిన తర్వాత ఎవ్వరికీ కనబడకుండా అర్ధరాత్రి సమయంలోనే ఆ అంత్యక్రియలు అనేవి జరిపిస్తూ ఉంటారు. అది కూడా ఏ విధంగా అంటే ఏ ఒక్క మగవారు కూడా
ఆ శవాన్ని చూడటానికి వీల్లేదు. సో అదొక కట్టుబాటు అని కూడా చెప్పవచ్చు. పైగా ఈ ప్రక్రియ అంతా కూడా అర్ధరాత్రి మాత్రమే జరుగుతుంది. అది కూడా అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరుగుతుంది. అది పూజలైనా సరే అంత్యక్రియలైనా సరే అన్ని కూడా ఆ సమయంలోనే జరిపించడానికి ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ మొగ్గు చూపుతారు. సో ట్రాన్స్జెండర్ చనిపోయిన తర్వాత వారిని చూడడానికి ఎంతో మంది దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. అంత్యక్రియలన్నీ కూడా కమిటీ సభ్యులు చాలా ప్రతిష్టంగా చేస్తారు. అంతేకాకుండా గౌరవంగా పట్టుకొని వెళ్తారు. అది కూడా చాలా నిశ్శబ్దంగా పట్టుకు వెళ్తారు. చనిపోయిన హెజ్రాల బాడీలకి చెప్పులతో కొడతారంట. అంటే వచ్చే జన్మలో మళ్ళీ ఆ విధంగా పుట్టకూడదు అని, ఈ జన్మలో వారు పడిన నరకం, వారు చూసిన కష్టాలు, వారి పైన ఉన్న శాపం ఈ జన్మలోనే పోవాలని ఆ రకంగా చేస్తారంట. వచ్చే జన్మలో వారి పుట్టుక ఈ రకంగా ఉండకూడదు అని బలంగా కోరుకుంటారంట. అయితే మనం గమనించినట్లయితే చాలా వరకు ట్రాన్స్జెండర్స్ తో దిష్టి కూడా తీయించుకుంటారు. సో షాపింగ్ మాల్స్ కావచ్చు, ఏదైనా ఒక ఓపెనింగ్ జరిగే టైంలో చాలా బాగా దిష్టి తీయించుకుంటారు. ఇది అమావాస్య టైంలో గానీ పౌర్ణమి టైంలో గానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గుమ్మడికాయతో దిష్టి తీసి నిమ్మకాయని అరచేత్తో పచ్చడి చేస్తారు. నిజానికి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటారు. అంతేకాదు వారికి హ్యూమన్ వాల్యూస్ తో పాటుగా ఫ్యామిలీ బాండింగ్స్ గురించి మనకంటే కూడా ఎక్కువ తెలుసు. కాకపోతే మన సొసైటీలో కొంతమంది హెజ్రాల వల్ల బ్యాడ్ నేమ్ అందరికీ వస్తుంది. కానీ నిజానికి వారిలో మంచి వారు కూడా ఉన్నారు. అండ్ అలానే చాలా సెన్సిటివ్ కూడా. కాస్త ప్రేమగా మాట్లాడి చూస్తే ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా దీవిస్తే చాలా వరకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నిజం అవుతాయని అంటూ ఉంటారు. వాస్తవానికి అది నిజం, అది వర్క్ అవుతుంది కూడా. కొంతమంది హెజ్రాలు ట్రైన్లో డబ్బులు అడిగేటప్పుడు మనం ఇవ్వకపోతే వారు వేసుకున్న చీరని ఎత్తి చూపిస్తారు. కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారు. కానీ చాలా మంది డబ్బులు లేవు అని అంటే అక్కడి నుంచి ఒక్క మాట కూడా ఆడకుండా వెళ్ళిపోతారు. సో ఎలాంటి జెండర్ అయినా సరే మంచి ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. అది మగ ఆడ ట్రాన్స్జెండర్ ఏ ఒక్క జెండర్ అయినా సరే. సో ఈ ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్. చాలా సోషల్ యాక్టివిటీస్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. చాలా మందికి సహాయపడతారు. అది మనం తరచూ గమనిస్తూ ఉంటాం కూడా. వాస్తవం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్ కు పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. వారికి బయట జరిగే అవమానాలు చాలా దారుణంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రాన్స్జెండర్స్ ఇంటర్వ్యూస్ మీరు గమనించినట్లయితే వారు పడ్డ కష్టాలన్నీ వారు చెప్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఆ బాధ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో సొసైటీలో వారికి ఎదురైన అవమానాలు ఇంకా ఎవరికి ఎదురవ్వేమో. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.